రమేష్ సీను వీళ్ళందరికీ చెప్తున్నారు ఇబ్బంది అయిపోతుంది కొంచెం ఎంత పైసలు జేఏసీ ఇచ్చిన రైలు రూట్లో భాగంగా ఆనాడు పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ వాళ్ళందరినీ సీతాఫల్ మండిలో ప్రశ్నించిన విషయంలో ఆనాడు డీజీపీ దినేష్ రెడ్డి గారు స్వయాన వాళ్ళ ఖాకీ దుస్తుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏ రకంగానైతే సమైక్యాంధ్ర ఉద్యమానికి వంతపాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమ జేఏసీకి కో కన్వీనర్గా పనిచేస్తూ ఈరోజు ప్రాంతీయ పక్షపాతాన్ని రుజువు చేసుకుంటా ఉన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అంతే కర్కశంగా దినేష్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులను అణిచివేయాలనే ఆదేశాలు ఏవైతే పైనుంచి ఉన్నతాధికారిగా పైనుంచి కిందికి ఇచ్చిండో దాని ఆధారంగా పోలీసులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే మేము ఆనాడు కొంత ఘర్షణ జరిగిన మాట వాస్తవం. అయితే ఉద్దేశపూర్వకంగా ఎవరిని దూషించింది కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనాలన్న ఆలోచన కానీ మాకు లేదు. ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆనాడు భావోద్వేగాలు విపరీతంగా ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కొంత ఘర్షణపూరితమైన వాతావరణం ఉండే దానికి పూర్తిగా బాధ్యత ఆనాడైనా ఈనాడైనా దినేష్ రెడ్డి గారైనా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే దినేష్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ పక్షపాతిగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన అధికారిగా ఉద్దేశపూర్వకంగా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోలీసులను అడ్డం పెట్టుకొని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం దానికి వంతపడడం ఇవన్నీ జరగడం మూలాలనే ఆ రోజు కొంత ఘర్షణ జరిగింది. ఆ విషయంలోనే కేసు నమోదైంది. ఆ కేసు విషయంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాకు సంపూర్ణంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఉన్న న్యాయాన్ని భావోద్వేగాన్ని గమనించిన తర్వాత న్యాయస్థానం తప్పకుండా తగిన విధమైన తీర్పు ఇస్తుందనే ఒక విశ్వాసం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా లేదా సీమాంధ్ర నాయకులైనా ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపగలుగుతామని ప్రగల్భాలు పలకడం కానీ ఇంకా కూడా కొన్ని రకాల భ్రమల్లో ఉండడం కానీ మంచిది కాదు. ఇప్పటికైనా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మ్యాచ్ ఇంకా ముగియలేదు, ఇంకా ఆఖరి బాధ ఉంది, ఇంకా ఆఖరి ఓరింది అంటే ఇంకా కూడా అసలేని మాటలు ఏవైతే ముఖ్యమంత్రి గారు కానీ ఇతరులు కానీ మాట్లాడుతూ ఉన్నారో వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఈ రకంగా ప్రజల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం మానుకొని మీ స్వీయ మానసిక ఆందోళనను ప్రజల మీద రుద్దే ప్రయత్నం మానుకొని విభజనకు సహకరిస్తే తప్పకుండా తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారు. లేని పక్షంలో మరి హైదరాబాద్ మీద మీరు పెట్టే కిరికిరి కానీ తెలంగాణ వాదుల మీద తెలంగాణ ఉద్యమం మీద మీరు చేస్తున్న పనికిమాలిన వ్యాఖ్యానాలు కానీ ఒకవేళ తెలంగాణ ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు ఎక్కువై మరి తిరగబడితే మాత్రం ఇక్కడ హైదరాబాద్లో జరగకూడని అనర్థాలు ఏం జరిగినా దానికి ముమ్మాటికి బాధ్యత కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీమాంధ్ర నాయకులే వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక వెనక్కి తగ్గదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు నిన్న కూడా చెప్పినారు, మేము ఖచ్చితంగా కట్టుబడే ఉన్నాం, ముందుకే పోతాం, వెనకకు పోమని చెప్తా ఉన్నాం. మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిడబ్ల్యూసి రెజల్యూషన్లో ఏ మాట అయితే మీరు చెప్పారో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణ ఏ మాట అయితే చెప్పారో హైదరాబాద్ మీద సంపూర్ణ అధికారాలు మరి కేవలం తెలంగాణ ప్రభుత్వానికే ఉండే విధంగా ఏ పరిమితులు ఆంక్షలు షరతులు లేకుండా మీరు సిడబ్ల్యూసిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆమోదిస్తే మంచిది. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆగ్రహ ఆవేశాలను కాంగ్రెస్ పార్టీ రుచి చూస్తుంది. ఇక్కడ కాకుండా అక్కడ కాకుండా దోబీకా కుత్తానా ఘర్కానా ఘాట్కానా చందన हमारे बीच है और केटीआर साहब का की घोषित की जा रही है। Alhamdulillah.
من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم बुजुर्गों विशिष्ट तशरीफ फरमा आली जनाब KTR साहब గంటలకు అసెంబ్లీ ఆవరణలో అందరూ ఏకమై వచ్చే తెలంగాణ అడ్డుకొని 23వ తేదీన మళ్ళీ ఆ ప్రకటనని అడ్డుకున్నటువంటి संस्कृति वाला आंध्र सिकंदराबाद बोल के बोर्ड रहता था, वो बोर्ड जो है अब निकाल के कोटी रखे। उस वक्त हैदराबाद सेव करने के लिए मेरे मुसलमान भाई उस दिन निजाम सरकार चल रहा था, उस दिन उन्हें निजाम को दुनिया की लेटर लिखे हैदराबाद उनके हैंड ओवर करना गलत बात है, उनको यहाँ रहना ही गलत बात है बोल के बोले तो निजाम नहीं माने तो क्या करे। आधी रात को मेरे भाई तुर्रेबाज खान 10 लोगों को लेके वो रेसिडेंस के ऊपर रेड करा। वो रेड में इनका 5-4 लोग इनका मर गए, 4-5 उनका सोल्जर्स भी मर गए। कि तेलंगाना की जो जंग है ये किसी एक फर्द की या किसी एक तबके की, किसी एक ख्वाम की जंग नहीं है, ये अवामी जंग है। तेलंगाना की 4 करोड़ अवाम की एक ही आज दिल की तमन्ना है, वो तेलंगाना जल्द से जल्द हासिल करना ही है, इससे बढ़कर और कुछ नहीं। कल चंद लोग कह रहे थे जब यहां से हमारे कड़पा जब यहां से निकल पड़े चंचलगुड़ा से बंजारा हिल्स के लिए रवाना हो गए तो उनको 6 घंटा लगा, वहां यहां से वहां पहुंचने में 6 घंटा उनको लगा। आज मैं और स्वामी गौड़ साहब 2-4 मीटिंग में हम लोग इकट्ठे गए थे। चंद्रबाबू नायडू साहब 60 साल के होंगे शायद, 60 साल में 2 एकड़ कहीं चित्तूर से आज हैदराबाद में हाईटेक सिटी के सामने 15 एकड़ का फार्म हाउस है उनका। तो कौन डेवलप हुआ? हैदराबाद डेवलप हुआ या हैदराबाद के जरिए चंद्रबाबू नायडू साहब डेवलप हुए? सोचने की बात है। बहुत लोग बहुत कुछ कर रहे हैं, आज बहुत लोग बहुत कुछ कह रहे हैं और बहुत सारे चीजों की दावा कर रहे हैं, पर एक बात पक्का है, हैदराबाद को तेलंगाना से अलग करने वाला कोई शख्स पैदा हुआ नहीं और आगे भी जाके कोई पैदा होगा भी नहीं, पक्की बात है। और एक और बात, आज मैं 2 स्टूडेंट मीटिंग भी एड्रेस करके आया हूं, वहां पे सारे स्टूडेंट्स तेलंगाना के जो है सारे मजहब के थे और सभी लोग का यही कहना था, एक ही बात कह रहे थे वो लोग, 4 करोड़ तेलंगाना आवाम का नारा, हैदराबाद सिर्फ हमारा, इससे बढ़कर कुछ नहीं है। और एक और बात भी वो लोग कह रहे थे आज जहां मैं गया था, दूध मांगो तो खीर देंगे, हैदराबाद मांगो तो चीर देंगे, यही कह रहे थे आज। तो एक बात साफ मैं कहना चाहता हूं, अगर हैदराबाद पे किसी को हक जताने की, अगर यहां पे अगर किसी को क्लेम है और हक जताना किसी को है तो वो सिर्फ तेलंगाना की आवाम को है, और खासकर हमारे मुसलमान भाइयों को और हिंदू भाइयों को जो हैदराबाद में पिछले 400-500 साल से यहां बस के, हैदराबाद को देश का, इस मुल्क का 2nd कैपिटल बनाया जाए। 1950s में अंबेडकर साहब ने ये कहा था, उनका ये दावा था। हाँ, मैं मानता हूं अंबेडकर साहब ने ये जरूर कहा था, उन्होंने इसलिए ये बात कहा था 1950s में क्योंकि हैदराबाद का लोकेशन ऐसी है, वो चाहे वो पाकिस्तान हो या चाइना हो, बहुत दूर है उससे। और दूसरी बात यह है कि हैदराबाद में अपन डेक्कन प्लाटो में है, तो यहाँ पे अर्थक्वेक या कोई और नेचुरल डिजास्टर होने की बहुत कम चांसेस है। तो अंबेडकर साहब का यह मानना था कि देश का अगर 2nd कैपिटल मुल्क का अगर बनाना है तो ऐसी जगह बनाया जाए जहां सबके लिए बहुत महफूज सेफ जगह हो, ऐसी जगह बनाया जाए, ये अंबेडकर साहब का मानना था। बट जो लोग अंबेडकर साहब का इस दावे को याद दिलाते रहते हैं, मैं उनसे एक और बात पूछना चाहता हूं। अंबेडकर साहब ने यह बात भी कहा था, एक और बात भी कहा था उन्होंने, जब महाराष्ट्र का डिवीजन हो रहा था, संयुक्त महाराष्ट्र बॉम्बे स्टेट, कंपोजिट बॉम्बे स्टेट, जिसका बंटवारा हो रहा था, डिवीजन हो रहा था, गुजरात और महाराष्ट्र जब अलग हो रहे थे, तो बॉम्बे के बारे में भी, मुंबई के बारे में भी आज जो दावा हैदराबाद पे आंध्रा लोग करते हैं, ऐसे ही दावा मुंबई पे गुजराती भाइयों ने भी किया था। तब अंबेडकर साहब ने साफ साफ कहा था, एक ही बात उन्होंने कहा था, चाहे आप कितने भी साल जी लो, चाहे आप कितने भी बिजनेस बना लो, कितने भी सैकड़ों साल भी जी लो, पर किराएदार ही रहता, असलदार ही रहता, बोले अंबेडकर साहब। आज हैदराबाद पे जो लोग हक जताने की बात कर रहे हैं, उनको मैं अंबेडकर साहब का ये बात भी याद दिलाना चाहता हूं। ना सिर्फ अंबेडकर साहब ने ये कहा था कि मुल्क की 2nd कैपिटल हैदराबाद बनाया जाए, उन्होंने ये भी कहा था कि हैदराबाद और आंध्रा लीडरों को, जो लोग हैदराबाद पे हक जताने की कोशिश कर रहे हैं, उनको मुंहतोड़ जवाब देने की जिम्मेदारी सब पे है। और इसलिए मैं आपसे गुजारिश करता हूं कि आप सभी लोग
आप सभी लोग और खासकर जो आजम अली साहब कह रहे थे कि मलकपेट से 1000 से ज्यादा लोग हम लोग आएंगे निजाम कॉलेज, तो मैं आप सबसे गुजारिश करता हूं जरूर आइएगा। और मीटिंग की वक्त जो है 2 बजे से लेके 6 बजे तक है, तो जितना जल्दी पहुंच सकते हो तो उतनी अच्छी बात है। और एक रैली में अगर आप आएंगे तो सारे लोग भी देखेंगे, मलकपेट में चर्चा भी होगा कि यहाँ पे भी तेलंगाना की जो एक जिद्दोजहद है यहाँ पे भी स्ट्रांग हो गई है, मजबूत हो गई है, ये बात भी होगी। तो आप एक रैली में अगर आएंगे तो बड़ा अच्छा रहेगा। और यही बात कहते हुए मैं आप सबसे फिर से एक बार आप सबको मैं सलाम पेश करता हूं और शुक्रिया भी अदा करता हूं, क्योंकि आप इतने देर से आप इंतजार भी कर रहे थे। और बाकी जो बुजुर्ग है स्टेज पे उन सबकी भी मैं शुक्रिया अदा। कैसे अभी 5 मिनट दीजिए, अभी बुलाता बच्चे ज्वाइनिंग। తెలుగుదేశం పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ విలీనం అయితేనే తెలంగాణ అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్ని రోజులు టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకున్నాం, కానీ నిన్న మొన్న మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటాం. దయాకర్ రావు కానీ, రేవంత్ రెడ్డి కానీ, మోత్పల్లి నరసింహన్ కానీ, ఎమ్మెల్సీ నర్సారెడ్డి కానీ, ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ టీఆర్ఎస్ విలీనం గురించి ఎంత తహతహలాడుతూ ఉన్నారంటే, ఇద్దరు కలిసిపోవాలని ఎంత ఆరాటపడుతూ ఉన్నారంటే, టీడీపీ అంటే ఇన్ని రోజులు తెలుగుదేశం అనుకున్నాం, తెలుగుదేశం పార్టీ అనుకున్నాం, కానీ తెలుగు దళారీల పార్టీగా బ్రోకర్ల మాదిరిగా ఈరోజు వారు మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇవాళ విలీనం గురించి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని ఎవరు అడగడం లేదు, మేము కూడా సిద్ధంగా లేవు, దానికి మేము సిద్ధంగా లేవు. వారితో అంటకాగాలనే ఉద్దేశం కూడా మాకేమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇంత ఆందోళన ఎందుకు, ఇంత ఆదుర్ద ఎందుకు, ఈ పనికిమాలిన ప్రచారం ఎందుకు? పదే పదే అంటా ఉన్నారు మీరు విలీనం చేస్తే వెంటనే తెలంగాణ వస్తుందని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎర్రబెల్లి దయాకర్ రావుని కానీ, రేవంత్ రెడ్డిని కానీ మీకు దిగ్విజయ్ సింగ్ ఏమైనా చెప్పిండా? ఒక గంటలో తెలంగాణ ఇస్తాం విలీనం అయితే మీకు దిగ్విజయ్ సింగ్ చెప్పిండా? మాకున్న సమాచారం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుకు తెలంగాణ కరెక్ట్గా ఎందుకు తీసుకొస్తా ఉందని మాకున్న సమాచారం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నెంబర్ లేదు. 49 మంది శాసనసభ్యులు ఉన్నారు, కావాల్సింది ఇక్కడ 60. ఆ నెంబర్ లేదు వాళ్ళకి. ఇప్పుడు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేయాలంటే మాకున్న సమాచారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలని కోరుతుందట. మరి దయాకర్ రావుకు, రేవంత్ రెడ్డికి, నరసింహులకు వీళ్ళందరికీ చిన్నలావు ప్రేమ లేదు కాబట్టి తెలంగాణ మీద మేము వాళ్ళకి చెప్తున్నాం. మరి వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నెంబర్ లేదట. మరి మీరు కనుక పోయి కాంగ్రెస్లో కలిస్తే కనుక తప్పకుండా ఆ నెంబర్ వస్తుంది. తెలంగాణ మరి రాష్ట్ర ఏర్పాటుకు అదే అవరోధం అని అనుకుంటే కనుక మీరు పోయి చక్కగా జాయిన్ కండి. ఎట్లాగో చాలామంది ఇప్పటికీ బేరాలు మాట్లాడుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, దయాకర్ రావు లాంటి వాళ్ళు. కాబట్టి అంత ఆసక్తి, అంత ఆదుర్ద ఉంటే, మీకు కాంగ్రెస్లో చేరాలనే దురద అంతగా ఉంటే డెఫినెట్గా వెంటనే ఈ నాయకులందరిపై కాంగ్రెస్లో మూకుమ్మడిగా చేరండి అని చెప్పి కూడా మేము వారికి సూచిస్తూ ఉన్నాం. ఈ దళారీ పాత్రను పోషించే బాధ్యతను మంచిది కాదు ఎవరికి కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీతో పోవాలి, ఏ పార్టీతో అవగాహన చేసుకోవాలనేది ఆయా పార్టీల నిర్ణయం అవుతుంది. మధ్యలో ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడు అన్నట్టు మీ హడావుడు ఎందుకో మాకైతే అర్థం కావడం లేదు. మీరు టీఆర్ఎస్కు సూచనలు ఇచ్చే పరిస్థితి లేదు, మీకు అర్హత లేదు, మీ సలహాలు మాకు అవసరం లేదని చెప్పి కూడా సూచిస్తూ నిర్ణయం తీసుకొని 60 రోజులు దాదాపుగా గడిచిపోతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల మనసుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆంధ్రోళ్ళ నోట్లకు కేంద్రం లొంగిపోయిందా, అందుకే క్యాబినెట్ నోట్ ఆగిపోయిందా అనే ఒక అనుమానం తెలంగాణ ప్రజల్లో బలపడుతున్న వేళ మరి 29వ తారీఖు నాడు జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు సకల జన బేరీ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణ, హైదరాబాద్ మీద పరిమితులు, ఆంక్షలు, షరతులు ఏమీ లేకుండా తెలంగాణ ఇస్తామని మీరు ఏదైతే సిడబ్ల్యూసీలో చెప్పినరో అదే నిర్ణయానికి కట్టుబడి మీరు ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ గనక వెనక్కి తగ్గే ఆలోచన చేస్తే తెలంగాణ ప్రజల కోపాగ్నిలో దహించకపోతుంది ఆ పార్టీ అని చెప్పి కూడా మేము వారిని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే, తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖ కట్టుబడి ఉంటే, ముందుగా మీరు మీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి వెంటనే రెండు ప్రాంతాలలో కూడా, సీమాంధ్ర ప్రాంతం అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మీ పార్టీలకు ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేయండి. తెలంగాణలోనే ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా ఫోరాల పేరిట డ్రామాలు కాకుండా మీరు వెంటనే శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీకు అంత ధైర్యమే ఉంటే, నీకు అంతగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుపట్టాలన్నా
నీకు నిజంగానే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నీకు వినబడకపోయినా నీకు నైతిక విలువలుంటే నీకు నిజంగానే ఈ నిర్ణయం ఇష్టం లేకపోతే మీ పార్టీ తీసుకున్న నిర్ణయం వెంటనే రాజీనామా చేయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి. అప్పుడు చేసి మాట్లాడు. అప్పుడు నీ పేరును కానీ నీ ముఖాన్ని కానీ ఎంతమంది గుర్తిస్తారో మేము కూడా చూస్తామని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పదవులు శాశ్వతం కాదు. మీరు ఇవాళ తంతే గారెల బుట్టలో పడ్డట్టు అనుకోకుండా మీరు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు మీకు అహంకారం నెత్తికెక్కి ఇవాళ తెలంగాణ ప్రజల ఇక్కడి ఆకాంక్షలు మీకు కనబడలేదు, సకల జనుల సమ్మెలు కనబడలేదు, ఇక్కడి ఉద్యమాలు మీకు కనబడలేదు, ఇక్కడి ఆత్మ బలిదానాలు కూడా మీకు కనబడలేదు. కానీ ఇవాళ 50 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని కించపరిచే విధంగా 50 రోజుల నుంచి అవతల జరుగుతున్న ఒక అల్లరి, ఒక తొండి, దానికి ఈరోజు మీరు వంతబాడడం అనేది నిజంగా కూడా దుర్మార్గమైన మాటగా మేము కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తు చేస్తూ ఇది పద్ధతి కాదని చెప్పి కూడా ఆయనను హెచ్చరిస్తూ తెలంగాణ మంత్రులను కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రికి మీరు వంతబాడకుండా, మీరు ఆయన మంత్రివర్గంలో కొనసాగకుండా ఆయన నిర్వహించే కేబినెట్ భేటీలను మీరు బహిష్కరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన నిర్వహించే అధికారిక కార్యక్రమాలన్నిటినీ కూడా మీరు బహిష్కరించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఒకవేళ ఆయన అప్పటికి కూడా దారిలోకి రాకపోతే మీ అధిష్టానానికి చెప్పి ఈ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతూ ఉందని చెప్పి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కూడా పింఛన్లు ఆపి, రేషన్ కార్డులు ఆపి ఇవాళ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంత మాత్రం కూడా ఇంకా సహించరాదని చెప్పి కూడా తెలంగాణ మంత్రులకు భరించకూడదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీరు వెంటనే మీ అధిష్టానానికి కంప్లైంట్ చేసి ఈ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయించే విధంగా మీరందరూ కూడా కార్యాచరణ తీసుకోవాలని, లేని పక్షంలో మీ చిత్తశుద్ధి మీద కూడా తెలంగాణ ప్రజలకు అనుమానాలు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తాం. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని హైదరాబాద్ రాజధానిగా కూడిన తెలంగాణను ఇస్తున్నామని ప్రకటించిన తర్వాత 60 రోజులు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ ఎట్లాంటి పురోగతి కూడా లేకపోగా పైపెచ్చి ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా, ఈ రోజు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టినట్టుగా, కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షిస్తూ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయకుండా తెలంగాణ విషయంలో మళ్ళీ అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్రోళ్ల నోట్ల కట్టలకు క్యాబినెట్ నోట్ ఏమన్నా ఆగిందా అనే ఒక అనుమానం కూడా ప్రజల్లో బలపడుతూ ఉన్నది. కాబట్టి ఈ నిస్సత్వ ఏదైతే ఆవరించి ఉందో ఈరోజు తెలంగాణ ప్రజల్లో అనుమానాలు ఏవైతే ఆవరించున్నాయో వాటిని ఛేదించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు కూడా పోరాటాన్ని నిర్విరామంగా కొనసాగిస్తారనే ఒక మాటను గట్టిగా చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడినారు, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచినీళ్ళు ఎట్లా వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నాం, కుప్పం నుంచి
శ్రీకాకుళం వరకు 1953 నుంచి 56 వరకు మీ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వచ్చినాయో ఆనాడు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో, మరి చంద్రమండలం నుంచి తెచ్చుకున్నారో లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా తెచ్చుకున్నారో, రేపు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదేదో కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాదు. షరతుల ఆధారంగా ఆనాడు కుట్రపూరితంగా జరిగిన విలీనమే ఆంధ్ర తెలంగాణ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. ఈరోజు అందుకే ఏదో కొత్తగా జరగకూడదు ఏదైతే జరుగుతోందని ఒక భ్రమ కల్పించే ప్రయత్నం ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేస్తా ఉన్నారో దాన్ని ఖండిస్తూ ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడి ఏ నాయకుడిని ఏ పార్టీని కూడా తెలంగాణ ప్రజలు ఉపేక్షించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. బాగా అప్డేట్గా మాట్లాడాడు మన సేమ్ అప్డేట్ పాయింట్స్ డైరెక్టర్ బాధ్యత వహించాడు. మన్మోహన్ సింగ్ నక్సలిజంలో పెద్ద థ్రెట్గా అన్నాడు మొదటి నుంచి. ఇప్పుడు అదే థ్రెట్లో 17 మంది అగ్రనాయకులు 11 మంది ఆయన తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు అనేది వాళ్ళ లైన్. తర్వాత విద్యకు సంబంధించినటువంటి దాంట్లో వాడు తీసుకొని వస్తాడు మొత్తం దానికి ఈ విడత బట్టి కొంచెంసేపు అప్డేట్ ఈ తెప్పించేసి ఇంకెవరైనా రావాలా? ఇంకెవరైనా రావాలా? ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి గారిది, సోనియా గాంధీ గారికి కూడా ఆమె కూడా ఆలోచిస్తూ ఉండాలా, బాధపడుతూ ఉండాలా. ఎందుకంటే ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఈయన వ్యవహారం ఎట్లా ఉందంటే పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికిందంట. పొరపాటున అనామకుడు కోన్ కిస్కా నిజానికి చెప్పాలంటే ఏనాడు మంత్రిగా కనీసం ఒక రోజు పని చేయని వ్యక్తి, పరిపాలన అనుభవం లేకపోయినా, అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, మరి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి తండ్రి గారు కూడా కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేశారనే సానుభూతితో ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు పేనుకు పెత్తనం ఇస్తే నెత్తెంత కొరికినట్టు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మిడిమిడి జ్ఞానంతో ఆయన పూర్తి స్థాయి తప్పుడు నివేదికలు, అసమగ్ర సమాచారము, అర్ధసత్యాలతో కూడిన తప్పుడు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ వాళ్ళ ముఖ్యమంత్రి పదవి ఆ ప్రతిష్టను కూడా దిగజారుస్తూ ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి నేను గుర్తు చేస్తా ఉన్నా, జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట అన్నాడు, వెన్ అ పీస్ఫుల్ రెవల్యూషన్ ఇస్ మేడ్ ఇంపాసిబుల్, అ వయలెంట్ రెవల్యూషన్ ఇస్ ఇన్ఎవిటబుల్. అంటే ఒక శాంతియుత ప్రక్రియకు విఘాతం కల్పించే ప్రయత్నం ఎవరు చేసినా తప్పకుండా దాని ప్రతిక్రియ హింసాయుతంగానే ఉంటుందనే ఒక మాట ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 1000 మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత కూడా తెలంగాణలో ఇంత నీచంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోదాన్ని నేను అడుగుతా ఉన్నా. నమ్మకం కోల్పోయిన వాళ్ళు ఒకవేళ రేపటి రోజున నక్సలిజం వైపు మళ్ళితే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేదు. తెలంగాణ ఇయ్యకపోతే ఈ నమ్మకమే కోల్పోయి రేపటి రోజున గనక మరి ఇక్కడ యువకులు ఆవేశపరులు ముందుకు పోయి మరి ఏదైనా కార్యక్రమాలు చేస్తే దానికి బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. మీరు తెలంగాణ ఇయ్యకపోతే ఈ ప్రాంత యువకులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లలో 2 సార్లు మాటిచ్చి మాట తప్పితే ఈ ప్రాంత యువకులు తిరగబడితే దానికి బాధ్యత ముఖ్యమంత్రి వహిస్తాడా, ఆయన పార్టీ వహిస్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఈ తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఎందుకంటే ఈ నక్సలిజం అనే సమస్యను తెలంగాణ ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొన్నది. తల్లడిల్లింది తెలంగాణ, ప్రాణాలు కోల్పోయింది తెలంగాణ ప్రజలు. పోలీసుల రూపంలో అయినా నక్సలైట్ల రూపంలో అయినా రక్తం చిందించింది తెలంగాణ బిడ్డలు. మా బాధ నీకేం తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. నీదెక్కడనో చిత్తూరు జిల్లా, నీకేం తెలుసు నక్సలిజం సమస్య గురించి? తెలంగాణకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది, తెలంగాణ నాయకత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నక్సలైట్ల ఆర్థిక సామాజిక ఎజెండానే రేపటి రోజున మా ఎజెండా అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది.
నక్సలైట్ల ఆర్థిక సామాజిక ఎజెండా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. అంటే సాయుధ పోరాటం కాదు మేము చెప్పేది, వారి ఆర్థిక సామాజిక ఎజెండా ఏదైతే ఉన్నదో, సమసమాజం కావాలి, బలహీన వర్గాల వారికి రేపటి రోజున న్యాయం జరగాలనే ఎజెండా ఏదైతే ఉన్నదో అదే టీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి నక్సలిజం పట్ల తెలంగాణలోని ప్రతి బిడ్డకు కూడా అవగాహన ఉన్నది. ఆ పోరాటం ఎందుకు పుట్టుకొచ్చిందో, దాని ఎజెండా ఏందో తెలంగాణ బిడ్డలకు తెలిసినంతగా ముఖ్యమంత్రి గారు ఈ జీవితకాలం నువ్వు పరిశోధించినా నీకు అర్థం కాదని చెప్తా ఉన్నాం. తెలంగాణ కనుక ఇప్పుడు ఇయ్యకపోతే, కేంద్ర ప్రభుత్వం నీ మిడిమిడి జ్ఞానంతో నువ్వు చెప్పిన మాటలు నమ్మి వెనక్కిపోతే, నక్సలిజం మళ్ళీ రేపటి రోజున పేట్రేగితే తెలంగాణలో దానికి బాధ్యత కిరణ్ కుమార్ రెడ్డిదే అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈయన మాటలు నమ్మి వెనక్కిపోతే రేపటి రోజున తెలంగాణలో ఏ పరిణామం సంభవించినా ముమ్మాటికి దానికి బాధ్యత కిరణ్ కుమార్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది అవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ, ఈ మిడిమిడి జ్ఞానపు మాటలు నమ్మి గనక కేంద్ర ప్రభుత్వం వెనక్కిపోతే మేము మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు తెలంగాణ ప్రజల జీవితాలతో ఇప్పటికే ఈ 3 ఏళ్ల కాలంలో చాలా పరాచకాలు ఆడినారు. మీరు చాలా రకాల ఇబ్బందులు పెట్టినారు. మీ నాటకాల వల్ల, మీ సాగతీత వల్ల ఇప్పటికే 1000 మంది పైచిలకు బిడ్డలను తెలంగాణ తల్లి కోల్పోయింది, తల్లడిల్లుతున్నది. తెలంగాణలోని తల్లులు ఇంకా కూడా గర్భశోకంతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా కూడా ఈ డ్రామాలు చేయకుండా, ఇప్పుడు ఇంకా కూడా ఈ మిడిమిడి జ్ఞానపు ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పనికిమాలిన మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర సమితి మేము మొదటి నుండి చేస్తున్న డిమాండ్ ఒకటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏ తీర్మానం అయితే చేసిందో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, 17 పార్లమెంట్ స్థానాలతో 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో హైదరాబాద్ రాజధానిగా తెలంగాణకే వారు సమ్మతిని తెలపడం జరిగింది. అదే రకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్నే కేంద్ర కేబినెట్ కూడా దానికే ఆమోదం చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు కొత్తగా మళ్ళీ భద్రాచలం గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ ఎవరు చర్చ లేవనెత్తినా అది అసంబద్ధం అవుతుంది, అర్ధరహితం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. మేము స్పష్టంగా చెప్తున్నది ఒకటే, కేంద్ర కేబినెట్ ఏ తీర్మానాన్ని అయితే ఆమోదించిందో ఆ తీర్మానం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, అందులో ఒకటి భద్రాచలం. కాబట్టి భద్రాచలం విషయంలో ఏ చర్చ కూడా కొత్తగా తీసుకురావడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండవది, హైదరాబాద్ విషయంలో కూడా గవర్నర్ గిరి పేరు మీద సీమాంధ్ర పెట్టుబడిదారులు గుండాగిరి చేస్తాం, దాదాగిరి చేస్తామంటే ఎవరు ఊరుకున్నా, ఎవరు ఒప్పుకున్నా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మెత్తబడ్డా, రాజీపడ్డా టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ప్రాణాలు అర్పించింది, ప్రాణాలకు తెగించి పోరాటం చేసింది ఆంక్షలతో కూడుకున్న హైదరాబాద్ కోసం కాదు. హైదరాబాద్ మీద సర్వాధికారాలు పరిపాలనా పరంగా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికే ఉండాలన్నదే మా డిమాండు. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ కేశవరావు గారు కూడా జీఓఎంకి ఇదే మాట చెప్పి రావడం జరిగింది. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ముమ్మాటికి ఎలాంటి ఆంక్షలను కానీ, షరతులను కానీ, పరిమితులను కానీ హైదరాబాద్ మీద ఒప్పుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది మేనేజ్ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ప్రజల పక్షాన్ని ఉండి ఖచ్చితంగా సంపూర్ణ తెలంగాణ కోసమే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇక రెండవది, కొన్ని పార్టీలు నోరుతో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే చందాన ఈరోజు వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ నీతిమాలిన దిగజారిపోయిన రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఆర్టికల్ 3 అనేది ఒకటి ఉన్నదని చెప్పి రాజ్యాంగంలో అదేదో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదన్నట్టు ఈయన ఒక్కడికే తెలిసినట్టు పోజుకొట్టిన జగన్మోహన్ రెడ్డి ఇలా అదే రాజ్యాంగాన్ని, అదే ఆర్టికల్ 3ని సవరించాలని కోరుతా ఉన్నాడంటే ఇంతకు మించిన నీతిమాలిన పని ఇంకోటి ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం అని బిల్డప్, కానీ ఇవాళ మొత్తంగా తట్టపారా జారేసి మొత్తం తెలంగాణలో జెండా ఎత్తేసి తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో వంచిస్తున్నది జగన్మోహన్ రెడ్డి పార్టీ. అదేవిధంగా సమన్యాయం పేరు మీద సమైక్యవాదాన్ని మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ. సమన్యాయం అంటూ ఈరోజు నిజానికి 2 ప్రాంతాలను కూడా సమమోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఈ 2 పార్టీలు కూడా కుమ్మక్కై అవసరమైతే సుప్రీంకోర్టులో ఈరోజు తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నాయో వీటిని తప్పకుండా అవసరమైతే న్యాయపరంగానే ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ పిటిషన్లను విచారణార్హం అని చెప్పి తీసుకుంటే కనుక తప్పకుండా అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పిటిషన్లలో ఇంప్లీడ్ అయినా సరే
పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల పక్షాన సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు పోరాడుతాం. రాజ్గోపాల్ గారి జోస్యాలు ఎన్నో పోయినాయి, ఎన్నో తప్పినాయి. ఇప్పటికీ రాజ్గోపాల్ గారు గతంలోనే రాజకీయ సన్యాసం తీసుకుంటాను తెలంగాణ వస్తే అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా రాజగోపాల్కి ఏమో సన్యాసమే మిగులుతుంది. అదేవిధంగా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు, నిన్న మొన్న 2 ఇద్దరు కొడుకుల సిద్ధాంతం, ఇప్పుడు కొత్తగా కొబ్బరి చిప్పల సిద్ధాంతం. కొబ్బరి చిప్పల సిద్ధాంతి చంద్రబాబు నాయుడు గారికి కూడా భవిష్యత్తులో మిగిలేది చిప్పే తప్ప ఏమి కూడా కాదు. రామాయణంలో కీలక ఘట్టం 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సర అజ్ఞాతవాసం, ఆ తర్వాత ముందుగా 69 నుండి నేటి వరకు జరిగినటువంటి తెలంగాణ మహత్తర పోరాటంలో ఎంతో మంది ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్న ఈ పరిస్థితుల్లో రైతాంగం ముఖ్యంగా తీవ్రమైన ఇబ్బందుల్లో నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో కేవలం తాను సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే చెందిన ప్రతినిధిగా ప్రకటించుకుంటూ భావించుకుంటూ కేవలం సీమాంధ్ర రైతులకు మాత్రమే తక్షణ సహాయం రూపంలో మొన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి 70 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఇచ్చి రావడం జరిగింది. అదే తెలంగాణ ప్రాంతంలో 3.5 సంవత్సరాలుగా నీలం తుఫాను కానీ, జల్ తుఫాను కానీ, అకాల వర్షాలు కానీ, వడగండ్ల వానాలు కానీ వీటన్నిటికీ జరిగిన నష్టాన్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి నివారణ చర్యలు కానీ లేదా తదనంతరం పరిహారం కానీ ఇప్పటి వరకు రాని పరిస్థితి. దాదాపుగా ఒక్కో జిల్లాకు కోట్ల రూపాయల డబ్బులు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు నష్టపరిహారం రావాల్సిన పరిస్థితి. అందుకే మేము ఈ జిల్లా మంత్రులు జానారెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీరు చేయాల్సింది రైతులకు అండగా నిలబడి వారికి ధైర్యాన్ని ఇచ్చి వారికి వెంటనే వారికి నష్టపరిహారం వచ్చే విధంగా చెక్కులతో వారి వద్దకొచ్చి పరిహారం అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రకమైన వ్యవహారం చేస్తా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగానే ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా, తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యవహారం చేస్తూ ఉంటే మీరు చేయాల్సింది రాజకీయ జైత్ర యాత్రలు కాదు, మీరు చేయాల్సింది ఈ సీమాంధ్ర ముఖ్యమంత్రి మీద దండయాత్రలు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ గారి జిల్లాకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఈ జిల్లా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. విజయమ్మ పర్యటనను అడ్డుకోండి, ఎందుకంటే ఆమె ప్లేటు ఫిరాయించింది తెలంగాణ విషయంలో. మొన్నటిదాకా తెలంగాణ అన్నారు, ఇప్పుడు సమైక్యం అంటా ఉన్నారు, అడ్డుకోండి అన్నారు. మేము ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవను, జానారెడ్డి గారి చొరవను స్వాగతిస్తూనే, అభినందిస్తూనే వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మాట మార్చింది కేవలం విజయమ్మ మాత్రమే కాదు, మీ ముఖ్యమంత్రి మీరు ఏ క్యాబినెట్ లో అయితే కొనసాగుతా ఉన్నారో ఆ క్యాబినెట్ కు నేతృత్వం వహిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాట మార్చిండు. శాసనసభ వేదికగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆమోదిస్తానన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు మొండిగా, మూర్ఖంగా తెలంగాణను వ్యతిరేకిస్తా ఉంటే మీరు ఇంకా ఆ క్యాబినెట్ లో ఎందుకు కొనసాగుతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేతనైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, ఈ ముఖ్యమంత్రిని బహిష్కరించండి, ఈ ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలను, అధికారిక కార్యక్రమాలను మీరు బాయ్కాట్ చేయండి, బహిష్కరించండి. సామాజికంగా
బహిష్కరించడం ద్వారా ఈయన కేవలం సీమాంధ్ర ముఖ్యమంత్రి మాత్రమే, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజాకాంక్షకు ఈయన ప్రతినిధి కాదు అనే ఒక వాస్తవాన్ని మీ అధిష్టానానికి తెలియజెప్పే విధంగా వ్యవహరించండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ ముఖ్యమంత్రిని ఎదుర్కోవడం మీకు చేత కాకపోతే, ఒకవేళ ఈ ముఖ్యమంత్రిని తప్పించడం మీకు చేత కాకపోతే మీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి మీరైనా ఆ పదవుల నుండి తప్పుకొని ప్రజల పక్షాన నిలబడండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లేటు ఫిరాయించిన ప్రతి ఆంధ్ర నాయకుడిని కూడా నిలదీయాల్సిందే, తప్పకుండా తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఐక్యంగా కదలాల్సిందే. మరి ఈ సందర్భంలో తెలంగాణ తెగువను చూపెట్టి తెలంగాణ మంత్రులు ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎట్లున్నది కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతే గారెల గుట్టల పడ్డట్టు జాక్పాట్ ముఖ్యమంత్రి అయింది. ఆ రోషయ్య గారు ఆయన పాపం దారిపోయి దానయ్య లేరు అని చెప్పి ఆయన నా వల్ల కాదని చెప్పి తప్పించకపోతే ఎవరో ఒకళ్ళు పెట్టాలి కదని నేను పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ఏమనుకుంటాడంటే ఆయన కొమ్ములు ఒడుచుకొచ్చాయి, చచ్చిపోయే ముందు సీమ కూడా రెక్కలు వస్తాయట. గట్టుడానికి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి. ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. 4 మాటలు కూడా తెలుగులో చక్కగా మాట్లాడరాదు, కానీ తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు తల్లి, తెలుగు అది, తెలుగు ఇది రోజు మొత్తుకుంటుండే కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన వ్యవహారం ఎట్లుందంటే పేరేమో నల్లారి, ఊరేమో కలికిరి, వ్యవహారం మొత్తం కిరికిరి, తప్ప ఏం లేదు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు 9 ఏళ్ల కాలంలో మా హైదరాబాద్ మీరే కట్టి ఉంటే, ఆయన చెప్తున్నాడు కదా నేనే కట్టిన హైదరాబాద్, నేనే డెవలప్ చేసిన అంటున్నాడు కదా. మరి 9 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసిన మహానాయకుడు మీరు. మరి ఇలా హైదరాబాద్ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని చెప్పారు కదా. ఆంధ్ర తెలంగాణ వేరుపడ్డా కూడా 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటుందని చెప్పారు. మరి 9 ఏళ్ల హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కట్టినోడివి 10 ఏళ్ల ఆంధ్రాలో ఇంకో నగరం కట్టలేవా? దమ్ము లేదా? ఆ మాట అంటే కోపం వస్తుంది. అగో తీసుకోమంటారా మమ్మల్ని? ఎవరు మమ్మల్ని ఎవరు అనలేదు, కానీ కోపం తన్నుకొని వస్తుండదు వాళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు అది ఎట్లుందంటే ఎవరు నువ్వు అన్నాడు చంద్రబాబు నాయుడు. నేను చంద్రబాబు నాయుడు అయ్యాను. అయితే ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు, నేను హైదరాబాద్ కట్టినోడా అంటే అట్లా నా చెప్పి మనోడు ఒక నిమిషం ఆలోచించి అచ్చా అని చెప్పి, ఏం కాదు నీకు కూడా తక్కువ అవుతుంది, నేను కూడా కొత్తలో వచ్చినప్పుడు ఢిల్లీ నేనే కట్టినా అని చెప్పండి, నీకు కూడా తక్కువ అవుతుంది, మందులు మంచిగా వాడని చెప్పి. ఇలా ప్రజలు నవ్వుకుంటున్న సోయి కూడా లేకుండా, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేనే కట్టిన హైదరాబాద్ అంటే మాట్లాడుతున్నానేమన్నా అవద్దం చెప్తే అతికినట్టు ఉండాలి. రోజు కడుతున్న ఈ పిట్టగూడు లాంటి ఇల్లు దేవుళ్ళకు కూడా సరిపోవు. అందుకే ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ రోజు ఇప్పటిదాకా ఈ సమైక్యాంధ్ర ప్రభుత్వంలో జరిగిన 200 రూపాయల పింఛన్లు కానీ, పిట్టగూడు లాంటి ఇల్లులు కానీ, ఇవన్నీ కూడా తొందరలో తెలంగాణ ప్రభుత్వం రాబోతున్నది. తప్పకుండా ఇవన్నీ కూడా మారుతాయి. 1000 రూపాయల పింఛను వస్తుంది. అదేవిధంగా బ్రహ్మాండమైన 2 బెడ్రూమ్ల ఇల్లు కూడా ప్రభుత్వ పరంగా వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ సమైక్యాంధ్ర ప్రభుత్వం ఇచ్చే 200 పింఛన్కు అందులో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు, గత ముఖ్యమంత్రులు కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రులు కానీ, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అన్ని కూడా కనబడతా ఉన్నాయి. గత ముఖ్యమంత్రుల సిద్ధాంతం ఒకటే, అవినీతిని సంక్షేమాన్ని జోడించి కుడి చేత్తో కుండను గుంజుకొని ఎడమ చేత్తో ఎంగిలి మెతుకులు మనం ఇసిరి 200 పింఛన్ ఇచ్చినాం పో అని చెప్పి ఓట్లు దొబ్బిన మహానాయకులు కూడా మన దగ్గర ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారే ఈ పరిస్థితికి కారకులు. ఆయననే రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చిండు. మరి మేము వయసులో చిన్నవాళ్ళం, హోదాలో చిన్నవాళ్ళం ఆయన కంటే, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఆయన చూపిన బాటలోనే మేము కూడా ఈ రోజు రాజకీయాలు మాట్లాడక తప్పడం లేదు. నిజానికి ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇక్కడ రాజకీయాలు మాట్లాడదు. కానీ ముఖ్యమంత్రి గారే ఇవాళ ఆయననే పదవికి కలంకం తెచ్చే విధంగా, అప్రతిష్ట తెచ్చే విధంగా ఇవాళ కేవలం ఒక ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతూ 10 జిల్లాల తెలంగాణ ప్రజలను అవమానిస్తూ రచ్చబండ వేదికను దుర్వినియోగం చేస్తూ నీచాతి నీచంగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రకంగా మాట్లాడాల్సి వస్తా ఉన్నది. 4 ఏళ్లలో మనం 2 సార్లు తెలంగాణ ప్రకటన కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనివార్యతను ఒకటి కల్పించి తెచ్చుకుంటే, కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అని చెప్పి పోజులు కొడుతూ ఫ్లెక్సీలు కట్టించుకొని, బ్యానర్లు కట్టించుకొని మేమే తెచ్చినామని చెప్పి ఊరేగుతూ ఉన్నాం. 4 ఏళ్ల తర్వాత 2009లో జరిగిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం తర్వాత కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 53 ఏళ్లలో ముందుకు వచ్చి సాధికారంగా కేంద్ర ప్రభుత్వ పక్షాన తెలంగాణ ఇస్తున్నాం అని ప్రకటించిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర నాయకులందరూ ఒకటైనా కూడా మనకు తెలుసు. అదేవిధంగా తెలంగాణ భాష మీద కానీ, యాస మీద కానీ, సంస్కృతి మీద కానీ జరుగుతున్న నిరంతర దాడిని మీడియా ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ బ్రహ్మాండంగా అడ్డుకట్ట వేయడమే కాదు, ఈరోజు తెలంగాణ ప్రజలకు తమ భాష పట్ల, యాస
పట్ల సంస్కృతి పట్ల సాధికారంగా మేము సగర్వంగా ఇది మా భాష, ఇది మా యాస, ఇది మా సంస్కృతి అని హైదరాబాద్ అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి చాటుకునే ఒక సందర్భాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక నైతికతను ఇచ్చింది ఈ ప్రజా ఉద్యమం. ఇక చంద్రబాబు నాయుడు గారి కథ, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయితే మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అయితే పూర్తిగా ఎప్పుడైతే తెలంగాణ ప్రకటన వచ్చిందో పూర్తిగా ఖయాలు తప్పిపోయిన మనిషి. పూరాగా పిసపిస మాట్లాడతాడు. ఈ మధ్య మీరు చూసి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు, హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు చంద్రబాబు నాయుడు. ఇక మరి ఏం మనకైతే అర్థం కూడా కాని పరిస్థితి. 422 సంవత్సరాల కిందట హైదరాబాద్ పుట్టింది. 1591లో హైదరాబాద్ ముగ్గు పోసింది. చంద్రబాబు నాయుడు పుట్టింది 63 ఏళ్ల కిందట. మరి 63 ఏళ్ల కింద పుట్టినట్టు 422 ఏళ్ల కింద పుట్టిన నగరాన్ని ఎట్లా కట్టిండంటే ఇక ఆయనకి నాకేం తెలియదు. ఇక సనత్ నగర్ ప్రాంతంలో తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడెక్కడ వాన పడ్డది ఏం సంగతి. సనత్ నగర్ లో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది మీకు తెలుసు. ఆ హాస్పిటల్ కడిపోగానే అక్కడ ఒక 5-6 ఆంధ్ర డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు సార్ లోపలికి రాసారు, ఇక్కడ కూడా నీళ్లు బాగా వచ్చినాయంటే లోపలికి పోయినాడు చంద్రబాబు నాయుడు. పోతే అక్కడ ఇంకా లోపలికి పోతుంటే ఎదురుగా పిచ్చి ఆయన వచ్చినట్టు నడుచుకుంటా చంద్రబాబును చూసినాడు. చూసి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు చంద్రబాబు నాయుడు అయ్యాడు. సరే అయితే ఏంటి అన్నాడు. అయితే ఏంటంటే హైదరాబాద్ నేనే కట్టినాడు. ఆయన అచ్చా అట్లా అని చెప్పి ఇంకెళ్ళి మీ దగ్గర చూసి పర్వాలేదు నీకు కూడా నయం అవుతుంది, నేను కూడా కొత్తలు ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ నేనే కట్టినా అని చెప్పినట్టు నీకు కూడా సపోర్ట్ సమయిస్తుంది, డాక్టర్లు మందులు ఇస్తారు మంచిగా వాడని చెప్పినాడు. లేకపోతే ఏం మాట నాకు అర్థం కాదు. 63 ఏళ్ళ చంద్రబాబు నాయుడు 422 ఏళ్ల కింద పుట్టిన హైదరాబాద్ నేను కట్టినట్టు నవ్వాలన్నా ఏడవాలన్నా ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే నాకు చిప్పలే గతి, అందుకే నేను కొబ్బరి చిప్పల సిద్ధాంతం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి. అందుకే సీమాంధ్ర నాయకులు జగన్ బాబు, కిరణ్ బాబు, చంద్రబాబు అన్ని ఒకే తాను ముక్కలు. కానీ ఈ రోజు మళ్ళొకసారి అందరూ కూడా ఆంధ్ర నాయకులు ఒకటై, కిరణ్, జగన్, చంద్రబాబు అందరూ బాబులు ఒకటై ఆంధ్ర బాబులు మళ్ళా తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అందుకే అప్రమత్తంగా ఉందా. ఎందుకంటే ఇప్పుడే అయిపోయిందని చెప్పి సంబరపడి మనం కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టుకుంటే నవ్వటం కూడా జారిపడ్డట్టు అవుతుంది. 21 తారీఖు నాడు క్యాబినెట్కి వస్తుంది అన్నారు, రాలేదు. 28 అన్నారు, రాలేదు. ఇప్పుడు కొత్తగా 4వ 3వ తారీఖు అని చెప్పి మళ్ళా పెద్దలు చెప్తా ఉన్నారు. అందుకే ఈ కాంగ్రెస్ వాళ్ళను అయిపోయేదాకా నమ్మరాదు కాబట్టి, చివరి నిమిషం దాకా వీళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి అప్రమత్తంగా ఉందామని కేసీఆర్ గారు ముందే పిలుపునిచ్చారు. ఎందుకంటే ఎన్నోసార్లు ఈ 5 దశాబ్దాల కాలంలో తెలంగాణను దగా చేసిన చరిత్ర ఉన్నది అంటే అదొక కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, కాంగ్రెస్ నాయకత్వానికి ఉన్నది. పెద్దలు పురాణాల్లో చెప్తారు, 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. 13 ఏళ్ల పోరాటం తర్వాత 14వ సంవత్సరంలో జరిగింది ఏంటిది? పట్టాభిషేకం. రేపు తెలంగాణలో కూడా ముమ్మాటికి అదే జరుగుతుంది. నిజమైన తెలంగాణ వాదులు 13 ఏళ్లు ధీరోదాత్తులుగా పోరాడిన ప్రజలు తప్పకుండా పట్టం పెడతారనే విశ్వాసం నాకున్నది.